జబల్పూర్ యాక్సిడెంట్ కి సరిగ్గా కొద్దిసేపటి ముందే తీసిన వీడియో ఇది. వీడియోలో ప్యాసింజర్స్ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కడి నుంచి కొద్దిసేపట్లోనే వాళ్ళతో ఏం జరగబోతుందో ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఆల్రెడీ బోటులో వాటర్ నిండిపోయింది. బోటు బ్యాలెన్స్ ని కూడా కోల్పోతుంది. ఒక వ్యక్తి లైఫ్ జాకెట్ లేకుండా బోటు మీద నించున్నాడు. అంతలోపే ఇంకొక వ్యక్తి వచ్చి ప్యాసింజర్లందరికీ కూడా లైఫ్ జాకెట్ ని ఇస్తున్నాడు. అంటే ఎప్పుడైతే సిచ్యువేషన్ చేజారిపోయిందో అప్పుడు లైఫ్ జాకెట్లను ప్యాసింజర్స్ కి ఇచ్చారు. ఈ వీడియోలో ఒక మదర్ చిన్న పిల్లాడిని తన ఒడిలో పెట్టుకొని నది వైపు చూస్తుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ఫోటో ఇంకెవరిదో కాదు, ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళదే. ఈ బోటు స్టార్ట్ అయ్యే ముందు అక్కడున్న గ్రామస్తులంతా కూడా కెప్టెన్ ని హెచ్చరించారు కూడా. ఈ రోజు తుఫాన్ రాబోతుంది, బోటుని తీయొద్దని చెప్పినా కానీ ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ఈ పైలట్ బోటుని స్టార్ట్ చేశాడు. ఇన్సిడెంట్ లో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయారు. ఇంకొంతమంది కన్న తల్లిని కూడా. అసలు మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరోజు ముందే హెచ్చరించినా కానీ బోటుని ఎందుకు నడిపారు? అసలు ఈ ఇన్సిడెంట్ లో తప్పెవరిది? ఎవరిని బ్లేమ్ చేయాలి? ఈ బోటు మునిగిపోవడానికి కారణం ఏంటి? ఫ్రెండ్స్, లెట్స్ టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ జబల్పూర్ ట్రాజెడీ. అది 30 ఏప్రిల్ 2026 మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ డిస్ట్రిక్ట్ బార్గి డ్యామ్. టైం అప్పటికే సరిగ్గా సాయంత్రం 5 గంటలు అవుతుంది. 90 మెంబర్స్ కెపాసిటీ ఉండే ఈ నర్మదా క్వీన్ ఆ రోజు 40 మంది ప్యాసింజర్లతో తన జర్నీని స్టార్ట్ చేసింది. కానీ ఎప్పటిలా తిరిగి రాలేదు. ఆ రోజు నది చాలా ప్రశాంతంగా ఉంది. బోటు స్టార్ట్ అయ్యే కొద్దిసేపటి ముందు అక్కడ ఉండే గ్రామస్తులు వచ్చి ఈ రోజు తుఫాన్ రాబోతుంది, దయచేసి బోటును నడపొద్దని కెప్టెన్ కి చెప్పినా కానీ ఆ రోజు కెప్టెన్ ఎవరి మాటను పట్టించుకోకుండా ఆ జర్నీని స్టార్ట్ చేశాడు. బోటులో ఉన్న ప్యాసింజర్స్ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు. అప్పటికే టైం సాయంత్రం 5 గంటల 25 నిమిషాలు అవుతుంది. బోటు డాక్ యార్డ్ నుంచి సరిగ్గా 300 మీటర్ల దూరంలో నది మధ్యలో ఉంది. సడన్ గా ఒకేసారి 40 km/h స్పీడ్ తో విండ్ స్పీడ్ పెరిగింది. అందరినీ షాక్ అయ్యేలా 5 నుంచి 10 ఫీట్ల ఎత్తున్న ఒక వాటర్ వేవ్ వచ్చింది. బోట్ అంతా కూడా వాటర్ తో నిండిపోయింది. 15 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ పైలట్ కి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. బోటు బ్యాలెన్స్ తప్పిపోయింది. ప్యాసింజర్లంతా కూడా పానిక్ అయ్యారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా బోట్ లో ఉన్న ప్యాసింజర్స్ ఎవరు లైఫ్ జాకెట్ ని వేసుకోలేదు. అకార్డింగ్ టు ద మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్, ఒక బోటు జర్నీని స్టార్ట్ చేయక ముందే బోటులో ఉండే ప్యాసింజర్లందరికీ కూడా లైఫ్ జాకెట్ ని ఇచ్చేయాలి. కానీ ఈ కేసులో అది కూడా జరగలేదు. బోటు కంప్లీట్ గా బ్యాలెన్స్ తప్పిపోవడంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే బోటు ఆ నదిలో మునిగిపోయింది. ఆ బోటులో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ముసలి వాళ్లతో సహా 4-5 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీడియో స్టార్టింగ్ లోనే చెప్పినట్టు ఒక తల్లి తను వేసుకున్న లైఫ్ జాకెట్ లో తన పిల్లాడిని కూడా పెట్టుకుంది. ఈ ఇన్సిడెంట్ మొత్తంలో కూడా 9 మంది చనిపోగా 4 మిస్సింగ్ లో ఉన్నారు. మిగిలిన 28 మందిని లోకల్లో ఉన్న గ్రామస్తులు తాళ్ల సాయంతో ఇన్ టైమ్ లో కాపాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ SDRF టీం ఇన్ టైమ్ లో చేరుకోలేదు. ఒకవేళ లోకల్స్ లేకపోయి ఉంటే ఈ నంబర్ చాలా పెద్దగా మారేది. ఫ్రెండ్స్, ఈ కేసుని డీటెయిల్ గా చూస్తే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారంగా ఇలాంటి ఇన్సిడెంట్లు క్లైమేటిక్ కండిషన్స్ మారడం కంటే కూడా మనం చేసే నిర్లక్ష్యం వల్లనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ రోజు బోటుని నడపొద్దని వార్నింగ్ ఇచ్చినా కానీ బోటుని ఎందుకు నడిపారు? కేవలం 30 మందికే టికెట్ ఇచ్చి బోటులో 40 మందిని ఎలా ఎక్కించారు? ఆ రోజు బోటుని నడిపించిన పైలట్ మహేష్ పటేల్ ని కూడా గుర్తించారు. ప్రజెంట్ వీళ్లపైన FIR కేసులు నమోదయ్యాయి. అకార్డింగ్ టు ద NCRB రిపోర్ట్, మన కంట్రీలో ఎవ్రీ ఇయర్ ఈ బోట్ యాక్సిడెంట్స్ వల్ల 200 మంది చనిపోతున్నారు. అయినా కానీ గవర్నమెంట్ వీటిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ ని తీసుకోదు. జబల్పూర్ లో జరిగిన ఈ బోట్ యాక్సిడెంట్ ని నడిపించేది ఒక ప్రైవేట్ కంపెనీ కాదు. ఆ బోటుని మధ్యప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ నడిపిస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎవరి మీద యాక్షన్ తీసుకుంటుంది? ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ మీద మీడియా ఛానల్స్ అన్నింటిలో కూడా డిబేట్లు నడుస్తున్నాయి. నేను ఇది డ్యామ్ షూర్ గా చెప్తున్నా, ఈ ఇన్సిడెంట్ ని కేవలం 2-3 రోజుల వరకే మీడియా ఛానల్స్ లో చూపిస్తారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ రిజల్ట్, తమిళనాడు రిజల్ట్స్ అని ఈ కేసుని క్లోజ్ చేసేస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్లు మన కంట్రీలో జరిగినప్పుడు క్వశ్చన్ చేసే రెస్పాన్సిబిలిటీ మనకు ఉన్నా కానీ మనం రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం క్వశ్చన్ చేస్తేనే గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ లో చనిపోయిన ఫ్యామిలీస్ ఎవరికి అన్యాయం చేశారు? ఆ ఫోటోలో ఉన్న తల్లి బిడ్డ ఎవరికి అన్యాయం చేశారు? వాళ్లకు న్యాయం జరగాలంటే మనం క్వశ్చన్ చేయాలి. సో ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి అవేర్నెస్ వీడియోల కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.